రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి శశాంక్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎలాంటి వస్తువులు, మొబైల్ ఫోన్లు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఇక ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సిబ్బందిని జూన్ 4న ఉదయం 5:30 అబ్జర్వ్ సమక్షంలో ర్యాండమైజేషన్ చేసి టేబుళ్ల వారీగా కేటాయిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉండనున్నారు. ఇక రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో జూన్ 4న ఉదయం స్ట్రాంగ్ రూమ్లను తెరవనున్నారు. ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతం వరంగల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మరి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి సుధాకర్ లైన్ లో ఉన్నారు. సుధాకర్, కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ప్రతిభ, రేపు లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు మాత్రం పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒకటి వరంగల్, మరొకటి మానుకుంట. అయితే ఈ నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ మాత్రం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దాంట్లో ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గాను రేపు ఏనుమామ మార్కెట్ మాత్రం కౌంటింగ్ ప్రారంభం కాలేదు. అయితే ఈ మొత్తం చూసుకుంటే మాత్రం స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మాత్రం 295 పోలింగ్ కేంద్రాలు గాను 17 టేబుల్ 18 రౌండ్లు ఏర్పాటు చేశారు. అదే పాలకుర్తికి సంబంధించి మాత్రం 296 పోలింగ్ సెంటర్లు గాను 17 టేబుల్లు, అలాగే 18 రౌండ్లు. పథకాలకు సంబంధించి మాత్రం 239 పోలింగ్ సెంటర్లు గాను 14 టేబుల్ 18 రౌండ్లు. వరంగల్ పశ్చిమకు సంబంధించి 244 పోలింగ్ కేంద్రాలు గాను 14 రౌండ్ టేబుల్, అలాగే 18 రౌండ్ల కౌంటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే వరంగల్ సంబంధించి మాత్రం 230 పోలింగ్ కేంద్రాలు గాను 14 టేబుల్, అలాగే 17 రౌండ్లు ఎన్నికలు కౌంటింగ్ జరగనున్నాయి. భద్రాద్రి చూసుకుంటే మాత్రం 279 పోలింగ్ కేంద్రాలు గాను 16 టేబుల్ 18 రౌండ్లు ఏర్పాటు చేశారు. భూపాలపల్లికి సంబంధించి మాత్రం 300 పోలింగ్ 17 కేంద్రాలు గాను 18 టేబుల్లు, అలాగే 21 రౌండ్లు మాత్రం ఏర్పాటు చేశారు. ఇదే మాత్రం ఉమ్మడి వరంగల్లో ఉన్న వరంగల్ పార్లమెంట్ సంబంధించి జరిగింది. అదే మైబాద్ చూసుకుంటే మాత్రం మైబాద్ పార్లమెంట్ లో మాత్రం రేపు ఉదయం 8 గంటలకు సోషల్ వెల్ఫేర్ ఆత్మ పాఠశాలలో మాత్రం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానున్నాయి. అక్కడ చూస్తే మాత్రం అక్కడ ఉన్న ఎస్పీ అండ్ జిల్లా కలెక్టర్ అజయ్ కుమార్ లో మాత్రం అక్కడ పూర్తి పద్ధతిగా పద్ధతి చేపట్టారు. అంతేకాదు ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఇప్పించారు. అక్కడ చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా మాత్రం టోటల్ 7 కాంగ్రెస్ 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మాత్రం ఒకటి డోర్నకల్, మహబూబాబాద్, దత్తపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు గాను ఇక్కడ పోలింగ్ కేంద్రాలు మాత్రం డోర్నకల్ వచ్చేసి 244 టేబుల్స్ 14. ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో మాత్రం ప్రతి ఒక్క దానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. కానీ రౌండ్స్ మాత్రం కొన్ని మార్పులు జరిగాయి. అయితే డోర్నకల్ చూసుకుంటే మాత్రం 21 రౌండ్స్ చేయడం జరిగింది. మహబాద్ 285 కేంద్రాల గాను మాత్రం 19 రౌండ్స్. అయితే నర్సంపేట చూసుకుంటే మాత్రం 283 పోలింగ్ కేంద్రాలకు గాను 21 రౌండ్స్ చేస్తున్నారు. ములుగు చూసుకుంటే మాత్రం అత్యధికంగా 307 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దానికి 22 రౌండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పినపాక వచ్చేసి 250 పోలింగ్ కేంద్రాలను తీసుకుంటే మాత్రం 18 రౌండ్స్ ఏర్పాటు చేశారు. ఇల్లందు 242 పోలింగ్ కేంద్రాలకు 18 రౌండ్స్ ఏర్పాటు జరిగింది. చివరిగా చూసిన మాత్రం భద్రాచలంకు 176 పోలింగ్ కేంద్రాలను 13 రౌండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా మాత్రం ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎటు చూసుకున్న మాత్రం 17 అసెంబ్లీ స్థానాలు, ఇటు 7 అసెంబ్లీ స్థానాలు, అటు మైపాల్ 7 మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు మాత్రం రేపు కౌంటింగ్ కాబోతుంది. ప్రతిభ, సుధాకర్, ఇప్పుడు మీరు చెప్పినట్లు అయితే ఈసీ అయితే ఎటువంటి అల్లర్లు జరగకుండా భద్రతా ఏర్పాట్లు అయితే పటిష్టంగానే తీసుకుంది. మరి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంది? ఒకవేళ అల్లర్లకు పాల్పడితే ఎలాంటి శిక్షలు విధించబోతోంది? ప్రస్తుతం మనం చూసుకుంటే మాత్రం వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 పార్లమెంట్ సెగ్మెంట్లు, మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మాత్రమే మావోయిస్టులకు అంటే ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలింగ్ కేంద్రం అంటే ఈ మహబాద్ పార్లమెంట్ ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది లోక్సభకు. దానికి సంబంధించి మాత్రం
పోలింగ్ కేంద్రం దగ్గర మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది జిల్లా కలెక్టర్ కానీ అటు ఎస్పీ కానీ. అంతేకాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం ఆయా చుట్టూ పరిసర ప్రాంతాల్లో బంద్ పట్ల ఏర్పాటు చేయడము, అలాగే పెట్రోలింగ్ వెహికల్స్ తోటి పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు ఉదయం 8 గంటలకు ఇక్కడ ప్రారంభమవుతూ ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎవరు కూడా రోడ్లలో తిరగకూడదని, బాణసంచా కాల్చి సంబరాలు చేయొద్దని, ఇదే సౌండ్లు పెట్టదని, ర్యాలీ చేయడానికి చెప్పని జిల్లా ఎస్పీలు అలాగే వరంగల్ సిపి అమర్ కిషోర్ కూడా చెప్పడం జరిగింది. ఏదన్నా మాత్రం రేపు ఉదయం నుంచి సాయంత్రం మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటే పాలవుతున్న ఒక ఉత్కంఠ. అంతేకాకుండా ఎవరైనా మన రోడ్ల పెట్టేసి బాణసంచా కాలుస్తూ ఎవరైనా ఇదే సౌండ్లతో ర్యాలీ చేపట్టే మాత్రం వాటి మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా ఎస్పీలు అలాగే వరంగల్ కమిషనర్ సంబంధించిన సిపి కూడా చెప్పడం జరిగింది. అది రైట్ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి శశాంక్ తెలిపారు. ఇక కౌంటింగ్ కేంద్రాలలోకి ఎలాంటి వస్తువులు, మొబైల్ ఫోన్లు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందన్నారు. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సిబ్బందిని జూన్ 4న ఉదయం 5:30 అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమైజేషన్ చేసి టేబుల్ల వారీగా కేటాయిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉండనున్నారు. ఇక రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో జూన్ 4న ఉదయం స్ట్రాంగ్ రూమ్లను తెరవనున్నారు. సో ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖపట్నం ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్, సో ఇప్పటికే కేంద్ర బలగాలను కూడా మోహరించినట్టుగా అయితే తెలుస్తోంది. మరి ఇప్పటికీ అక్కడికి కేంద్ర బలగాలు అక్కడికి చేరుకున్నాయా? థ్యాంక్ యూ ప్రతిభ. ఉమ్మడి విషయానికి సంబంధించి ఇప్పటికే సాయంత్రం క్యాంప్ ఇప్పటికే విశాఖకు సంబంధించి కానీ అనకాపల్లి జిల్లా సంబంధించి కానీ మన్యం ప్రాంతానికి సంబంధించి అల్లూరు సీతారామన్ ఈ 4 సంబంధించినటువంటి 4 విజయాలకు సంబంధించి దాదాపు 24 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రేపు పోలింగ్ కేంద్రాలకు ఓటింగ్ సర్వే అనే ఏదైతే ఉందో రేపు వచ్చేటటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 3 అంచెల భద్రత భద్రతలు అయితే అధికారులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్ర బందోబస్తు జరిగింది. 2వ అంచనాలు రైట్, థ్యాంక్ యూ చందు. సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఏకపక్షమైంది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సారథ్యంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలను ఎస్కేఎం గెలుచుకొని సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం ఒకే సీటుతో కుదేలైంది. 2019 వరకు 25 ఏళ్ల పాటు రాష్ట్రంలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఆసక్తికరంగా ఎస్డీఎఫ్ సుప్రీం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పోక్లోక్ కామ్రాంగ్ నామ్ చేబంగ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా 2 స్థానాల్లోనూ ఆయన ఎస్కేఎం అభ్యర్థుల చేతిలో ఓటమిని చవిచూశారు.
దాదాపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే మెజారిటీని ఇచ్చాయి. సుమారు 350కి పైగా సీట్లు గెలుస్తుందని ప్రకటించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విపక్ష నేతలు కొట్టిపడేస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఆప్ నేత సోమనాథ్ భారతి కీలక ప్రకటన చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఫాల్స్ అని కొట్టిపడేశారు. ఓట్ల లెక్కింపు రోజున ఈ ఫలితాలన్నీ తప్పు అనే తేలుతాయన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని సవాల్ విసిరారు సోమనాథ్ భారతి. 2019లో కూడా చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీలో 7 స్థానాల్లో కనీసం 6 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని అంచనా వేశాయని ఇప్పుడు అలాగే చెప్పారని గుర్తు చేశారు సోమనాథ్ భారతి. ఢిల్లీలో 7 స్థానాలను ఇండియా కూటమి కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఇక ఆప్ 4 స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాలను గెలుచుకుని మొత్తం 7 స్థానాలు ఇండియా కూటమి ఖాతాలో పడతాయన్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అన్ని దశలు పూర్తయిన తర్వాత ఒకవైపు దేశం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మరోవైపు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా టోల్ పన్నును పెంచింది. ఈ రోజు నుంచి అన్ని టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు 5% అదనంగా టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే లోక్సభ ఎన్నికల సందర్భంగా ఛార్జీల పెంపు నిర్ణయాన్ని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ 1వ తేదీన టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. కాగా కేంద్ర జాతీయ రహదారులు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఛార్జీల పెంపు అంశాన్ని ఈసీ వద్దకు తీసుకెళ్లింది. దీంతో ఈసీ ఎన్నికల నేపథ్యంలో పెంపు నిర్ణయం వాయిదా వేయాలని ఎన్హెచ్ఏఐను ఆదేశించింది. దీంతో కొత్త ఛార్జీల పెంపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. 7వ విడత పోలింగ్ ముగియడంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. దీంతోనే ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. తాజాగా ఎన్హెచ్ఏఐ ఆదివారం అర్ధరాత్రి నుంచి కొత్త టోల్ ఛార్జీలు వసూలు చేస్తోంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ముగింపుగా ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్పై నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైవిధ్యభరితమైన తెలంగాణ సంస్కృతిని సమున్నతంగా చాటే కళాకారుల ప్రదర్శనలు, జయ జయ హే తెలంగాణ పూర్తి గీతం నేపథ్యంగా 5,000 మందితో జరిగిన ఫ్లాగ్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గవర్నర్ సిపి రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, గీత రచయిత అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, తెలంగాణ ఉద్యమకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్, సీఎం సందర్శించారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఖమ్మం పట్టణ కార్పొరేటర్లు, డివిజన్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు కమర్దపు మురళి మాట్లాడుతూ 1960 నుండి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించామని అన్నారు. తెలంగాణకు అమరులైన శ్రీకాంతాచార్య, అన్నవత్తుల రవీందర్, కానిస్టేబుల్ కృష్ణయ్య లాంటి ప్రాణత్యాగాల వల్ల సోనియా గాంధీ దయతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కొనియాడారు. 10 సంవత్సరాలు కేసీఆర్ కు అధికారం ఇస్తే లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లాకు సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్లనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ ఆఫీసులో ఇలా ఎవరైతే 1969 తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ఈరోజు సన్మానం చేసుకోవడం జరిగింది. తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం ద్వారా
తెలంగాణని కొట్లాడి దాదాపుగా 60 సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణని ఈరోజు మరి ప్రజలందరూ కూడా ఆ రోజు సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. మరి ఇచ్చిన తెలంగాణకి ప్రజలందరూ కూడా ఇలా కృతజ్ఞతతోటి తెలంగాణ బిడ్డలందరూ కూడా మొన్న ఎలక్షన్లో 2023 ఎలక్షన్లో డిసెంబర్లో జరిగిన ఎలక్షన్లో పట్టం కట్టారు. ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, మా ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఇక ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే అభివృద్ధి అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈ 3 మంత్రుల ఆధ్వర్యంలో, అదేవిధంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అమరులైన శ్రీకాంతాచారి గారు కానీ, అదేవిధంగా శ్రీపుర యాదవ్ గారు కానీ, కృష్ణయ్య గారు కానీ, కృష్ణయ్య కానిస్టేబుల్ కానీ, అన్నాబత్తుల రవీంద్రనాథ్ కానీ, వీళ్ళంతా ఎంతోమంది అమరులయ్యారు. తొలిదశ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో చాలామంది ప్రాణ త్యాగంతో మరి ఎవరైతే విద్యార్థుల త్యాగంతో ఈరోజు తెలంగాణ సాధించుకున్న తెలంగాణని మరి నేనే తీసుకొచ్చా అని చెప్పేసి ఒక మహానుభావుడు గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేనే తీసుకొచ్చని చెప్పి 10 ఏళ్ళు పాలన ఇస్తే ప్రజలు పట్టం కడితే మరి పిచ్చి పాలన, తొగ్గులకు పాలన చేసి ఇలా రాష్ట్రాన్ని అధోగతి చేసి అప్పులు పాలు చేసిండు. మరి అప్పులన్నింటినీ మరి చక్కదిద్దే క్రమంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మంత్రులందరూ కూడా సమన్వయంతో పనిచేసి రాబోయే రోజులు తెలంగాణని మరి భారతదేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ముందుంటారని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా యొక్క మరి శుభాకాంక్షలు. ఆనాటి మేము కాలేజీలో ఉన్న విద్యార్థులుగా ముందడిగేసి నాలో ఒకడు అన్నాబత్తుల రవీంద్రనాథ్ను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబెట్టడం జరిగింది. అదే ఉద్యమం వేసిన ఆనాటి విత్తనం అది పెరిగి 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 ఈరోజు తెలంగాణ ఆంధ్ర పాలకుల నుంచి విడిపోయి ఇవాళ సస్యశ్యామలంగా మనం బతకటానికి ఒక దారి వేసి. కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అజ్మీ గుడివాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్పీ గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో మీడియాతో మాట్లాడారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు రోజున జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని అన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ర్యాలీలు, డీజేలు, బహిరంగ సమావేశాలు, సభలు, బాణాసంచాలు కాల్చడం, మద్యం సేవించడం లాంటివి నిషేధంలో ఉన్నాయని అన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నమస్కారం. ఈ 4వ తేదీలో మన కౌంటింగ్ రోజు ఉన్నావు. సో మన పోలీస్ సిబ్బంది ఎక్స్ట్రా కష్టపడి పని చేసి ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్ దే విల్ స్టార్ట్ మూవింగ్ అరౌండ్. ఏమైనా ఎనీ ప్రాబ్లం వచ్చేస్తే మన వాళ్ళు ఇమ్మీడియట్గా అలర్ట్ ఉంటే దే విల్ ఇన్షూర్ దట్ నో ప్రాబ్లమ్స్ ఆర్ రేజ్డ్ టు ద పబ్లిక్ ఆర్ టు ఎనీబడి. ఆ రోజు కూడా మనకి 4వ తేదీలో వీఆర్ అపీలింగ్ టు ఎవ్రీబడి. అక్కడ కౌంటింగ్ రూమ్లో కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నంలో, ఇక్కడ గుడివాడ, అందరి చోట్లకి ఎట్లా మనకి రిజల్ట్ వచ్చేస్తే యాక్సెప్ట్ చేయాలి. హూసోవర్ ఈజ్ విన్నర్, హూసోవర్ ఈజ్ లూజర్ మన దగ్గర ఇప్పుడు లేదు. ఆల్రెడీ పబ్లిక్ హ్యాస్ డిసైడెడ్, ద స్టేట్ విల్ సీటెడ్ ఇన్ ద ఈవీఎం. ఆ రోజు రిజల్ట్ వచ్చేస్తే అందరికీ మైండ్ చేసిన దయచేసి అపీల్ ఉంది, అందరూ ప్రశాంతం మెయింటైన్ చేయాలి. లా అండ్ ఆర్డర్ ఏ పరిస్థితుల్లో విల్ నాట్ అలౌ ఎనీ టాలరేషన్ ఇన్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఇమీడియట్లీ వీ విల్ యూజ్ ఫోర్స్ టు డిస్పర్డ్ పబ్లిక్ బికాస్ సెక్షన్ 144 సిఆర్పిసి, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయి. ఈ పరంగా 5 people పైన ఎనీ గ్యాదరింగ్ విల్ నాట్ బి అలౌడ్. నో మాబ్స్ విత్ ఎనీ వెపన్స్ ఆర్ డేంజరస్ వెపన్స్ విల్ నాట్ బి అలౌడ్. ఆ రోజు డీజేస్ కానీ, ప్రొసెషన్స్ కానీ, విక్టరీ ప్రొసెషన్స్ కానీ ఏం అలౌడ్ లేవు. నో అన్నెసెసరీ మూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్. ఆ రోజు కొంచెం పీపుల్ కెన్ కంటిన్యూ ఈదర్ దేర్ వర్క్ ఆర్ వాచ్ ద టీవీ రిజల్ట్స్ ఆన్ ద స్క్రీన్. బట్ పబ్లిక్లో అందరూ అపీల్ ఉంది, ఇక్కడ రోడ్స్లో లేకుంటే బికాజ్ అన్నెసెసరీ ఇట్ విల్ క్రియేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. సో ఆఫ్టర్ వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్, ప్రశాంతంగా సిచ్యువేషన్ వచ్చేస్తే ఆఫ్టర్ దట్ నార్మల్ విక్టరీ పొజిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. నాట్ ఇప్పుడు 4 కానీ 5th కానీ 6th ఎంసీసీ అమల్లో ఉన్నాయి, సెక్షన్ 144 అమల్లో ఉన్నాయి, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయి. ఆ రోజు డ్రై డే డిక్లేర్ ఆల్రెడీ జరిగినాయి. 3rd, 5th 5 o'clock నుంచి 5th మార్నింగ్ వరకు డ్రై డే ఉన్నాయి. ఎన్ని పరిస్థితుల్లో మందు అవసరం లేదు ఆ టైం. భద్రాద్రిలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా ఆవిష్కరించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలకు పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి కలెక్టర్ తన ప్రసంగంలో వివరించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డిఆర్డీఓ విద్యచందన, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
సోదరీమణులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు హాజరైన గౌరవ స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, కవులకు, కళాకారులకు, ఉద్యమకారులకు, ఉద్యమంలో అసూలు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మనం స్వప్నించి పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు శతాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏళ్ల పోరాట చరిత్రని, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఘనంగా తలుచుకుందాం. భవిష్యత్తు గమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందాం. ప్రజల అభిష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్ర ప్రాంతంలో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూనే వచ్చారు. 1969లో ఎగసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది, దారుణమైన అణిచివేతకు గురైంది. లండన్ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లండన్ నగరంలోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ జగదీష్ రెడ్డి లండన్ బీఆర్ఎస్ శాఖ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, అధికార ప్రతినిధులు రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇన్ఛార్జ్ సురేష్ బుడగం, కోశాధికారి సతీష్ గొట్టిముక్కల, సెక్రటరీ సత్య చిలుమల, భువనగిరి నవీన్, ప్రశాంత్ మామిడాల పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఎంతో మంది అమరుల ప్రాణత్యాగాల అనంతరం సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని, దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయ బ్రహ్మోత్సవాలు ఆలయ ఈవో గిరికృష్ణ పర్యవేక్షణలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా కామాక్షి తాయి అమ్మవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు హారతి కార్యక్రమాలు నిర్వహించి పూజలు జరిపారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూటమి విజయం పట్ల సానుకూలంగా ఉండడంతో సీఎం రమేష్ హర్షం వ్యక్తం చేశారు. అనకాపల్లి కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలుపొంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం చేపడతారని అన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తాను సుమారు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతానని సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో కానీ ఇక్కడ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో, అలాగే భారతదేశంలో ఎన్డీఏ రెండు కూడా బ్రహ్మాండమైన విజయం సాధిస్తున్నాయి. ఏదైతే ముందు నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 400 సీట్లు పైచిలుకు అన్నారో, ఈరోజు భారతదేశంలో క్రెడిబిలిటీ ఉన్న ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా తేడా లేకుండా అవే చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 5 సంవత్సరాలు
జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన నేరాలు, ఘోరాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి ఏదైతే ప్రజలు చూసి విసిగి కసిగా ఓట్లేశారని ముందు నుంచి మేము చెప్తున్నాం. నిన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కిరణ్ కరేరా జెండా ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని, తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమణారెడ్డి, పోలీస్ స్టేషన్లో సిఐ సీను నాయక్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శేషుకుమార్, వివిధ పార్టీల కార్యాలయాలలో ప్రజాప్రతినిధులు జెండాలు ఎగరవేసి తెలంగాణ శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నారు. అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అమరవీరుల త్యాగ ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. నర్సీపట్నం స్థానిక రామచంద్ర ఫంక్షన్ హాల్లో ఈ నెల 4న ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా శాంతి భద్రతలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలు, రాజకీయ నాయకులు కానీ వ్యక్తిగత ఘర్షణలకు, గొడవలకు దిగకుండా జాగ్రత్తలు పాటించాలని అన్ని పార్టీల రాజకీయ నాయకులకు పోలీసులు సూచిస్తున్నారు. ఇక పార్టీ నేతలు, కార్యకర్తలు అల్లర్లకు దిగితే ఊరుకోబోమని అనకాపల్లి జిల్లా ఎస్పీ కెవి మురళీకృష్ణ అన్నారు. నర్సీపట్నం ఏసీకి సంబంధించినటువంటి అలాగే మండల జిల్లా స్థాయి నాయకులు ఈ మీటింగ్ హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అవగాహన సదస్సులో భాగంగా ముఖ్యంగా కౌంటింగ్ ప్రక్రియ అనేటటువంటి అప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే ఈరోజు ఎగ్జిక్యూటివ్ చేయింగ్ వస్తాయి కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరూ కూడా తెలియజేయండి. ముఖ్యంగా ర్యాలీస్, ఫైర్ ఈరోజు కౌంటింగ్ ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టరేట్లో జాతీయ జెండాను ఎగరవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీజ, ఎస్పీ శరీష్ ఐపీఎస్, ఇంకా వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ములుగు జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ వివరించారు. ఎందరో విద్యార్థుల, అమరవీరుల ప్రాణాల త్యాగఫలమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలని జిల్లా కలెక్టర్ అన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర ప్రజాస్వామిక శకం ఆరంభమైంది. తొలి రోజులను ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెను తొలగించి మహాత్మా గాంధీ, జ్యోతిబా ఫూలే వేదికగా ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.